హలో అండి, నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? అలిసిన కూతురు తల్లితో, అమ్మ నాకు విశ్రాంతి కావాలి, స్కూలు కాలేజీల చదువులతో అలసిపోయా. దానికి తల్లి, మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదా, బాగా చదువుకో. కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మా, కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే. కూతురు, ఇప్పుడు ఏం అవసరం అమ్మా, 2-3 ఏళ్ళు ఆగుదాం. తల్లి, సరైన సమయానికి అన్నీ అయితేనే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతేగా. కూతురు పెళ్ళికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెండ్లయింది, 2 పిల్లల తల్లి అయ్యింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది. భర్త ఏమన్నాడంటే, నువ్వు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి, నాకు ఆఫీస్కి ఏ పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, ఇంకొన్ని సంవత్సరాలే ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచిపోయాయో, కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం ఒడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బ్రతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను, ఇంకా పిల్లల పెండ్లి చేయాలి, బాధ్యత తీరితే ఇంకా హాయే కదా అనుకొని గడపసాగింది ఆమె. ఓపిక చేసుకుంది. పిల్లల పెండ్లికి ఏ లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. హరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది, తొలి కాన్పు పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్రాంతే విశ్రాంతి. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జుంజాటం ముగిసింది, ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా నేను ఉద్యోగానికి వెళ్తాను, నీవు మనవణ్ణి చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష. కూతురికి నేను తప్ప ఇంకెవరూ లేరు, అది నా బాధ్యత కూడా. మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది. మనవడు పెద్దవాడైనాడు, వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు, తన అవసరం లేదు, ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపు, ఏమే వినిపిస్తుందా? నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైందే, లేవటానికి కష్టంగా ఉంది, బీపీ ఎక్కువైందేమో, షుగరు కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలుతిత్తి అయ్యింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందువురా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. హలో, విన్నారా అండి? ప్రతి స్త్రీ యొక్క లైఫ్ ఇంతే కదండి. మన అమ్మమ్మలు అంతే, అమ్మలు అంతే, మనము అంతే, మన పిల్లలు అంతే, మన మనవరాళ్ళు అంతే, తర్వాత జనరేషన్ అంతే. రొటీన్ తిరుగుతూనే ఉంటుంది. సంసారం అంటే ఏంటండి? పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు. ఆడదానికి విశ్రాంతి ఎక్కడా? ఎప్పుడు? అప్పుడేనండి, మనకి పిలుపు వచ్చినప్పుడే విశ్రాంతి. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.